చేతులు ఎత్తేసిన ఉదంతో మనకు తెలిసింది. నిర్వహించుకున్నారు నామినేషన్ అయిన తర్వాత. సో అంచేత ట్రాక్ రికార్డ్ ఎవరిది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వెళ్ళిపోవటంలో సర్వసాధారణం, ఎవరైనా గెలుస్తారు ఎవరినో. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి టోటల్ ఎక్సర్సైజ్, నా వాయిస్ నాకే వస్తుంది. ఇప్పుడు మా జనవరి నుంచి ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. కలెక్టర్లందరికీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరికీ ఈ ఓటర్ లిస్టులు తయారు చేయండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఒకటేమో ఏప్రిల్ 17కి పంచాయతీ ఎలక్షన్స్ అన్ని ముగింపు అయిపోతుంది. మార్చి 20కి అనుకుంటా, మార్చి 20కి ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ వాస్తవానికి మనకి పార్లల్ గా కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆదేశించింది, జనగణన స్టార్ట్ అవుతుంది రేపు ఫిబ్రవరి 26, 20 నుంచి ఒక సర్క్యులర్ వస్తుంది. జనగణన స్టార్ట్ అవుతుంది. అది బ్రూటల్ ఎక్సర్సైజ్ లాస్ట్ అప్ టు 2027 ఎండింగ్ దాకా ఉంటుంది. అది 1.5 year లెబోరియస్ ప్రాసెస్. సో దీంట్లో ఈ టెన్యూర్ లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం పాత లిస్టా కొత్త లిస్టా అనేది ఒక అంబిగ్యూటీ ఉంటుంది. దానికి పాత లిస్టే అంటారులేండి, దిస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. బట్ తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ఉదంతాలు రేరెస్ట్ అనే చెప్పాలి, అసలు జరగలేదని కూడా చెప్పచ్చు. అంత అథెంటికేటివ్ గా ఉన్న సిచ్యువేషన్స్. సో ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జనగణన ఒక ఎక్స్క్యూజ్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళరు. సాధారణంగా ప్రభుత్వానికి ఒక వైటల్ ఎడ్జ్ ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. దానికి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పార్టీ గుర్తులకు అతీతంగా, తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్, నెక్స్ట్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అంటారా, వీటికి సంబంధించిన అంశాల్లో ఈ రోజు ప్రజా వ్యతిరేకతకి నిలదొక్కుని నిలబడడం, అది బ్యాలెట్ తో కూడిన ఎలక్షన్. సో డెఫినెట్ గా ఇందాక ఒక మాట చెప్తూ తిరుపతి వేణుగోపాల్ గారు మాట అన్నారు. మీ అందరికీ తెలుసో తెలియదో కానీ వాళ్ళ శ్రీమతి గారు హ్యాపన్ టు బే కార్పొరేటర్ ఆవిడ తిరుపతికి. ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంది అది. ఎందుకంటే ద వే ఇట్ ఈస్ బీన్ కండక్టెడ్ అన్న దానికి ఆయన యాక్సెప్ట్ చేసే కదా శ్రీమతి గారు గెలిచారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ అండ్ క్వశ్చన్. కానీ ఆయన ఇవాళ సెటారికల్ గా మాట్లాడదాం ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో పాత మర్చిపోతే ఎలా ఉంటుందంటే కొంచెం బాధాకరం. ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారి ప్రయాణం, ఆయన కంటిన్యూస్ గా క్రికెట్ మ్యాచ్లకి వెళ్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవియేషన్ కి వాళ్ళు స్పెండ్ చేస్తున్న ఎక్స్పెన్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి కంపారిజన్స్ తో చూస్తే లాస్ట్ ఒకసారి చాలా డిబేట్స్ కూడా చేసాం. ఆ ఆటల కంపారిజన్సే ఒక ర్యామ్సమ్ మనీ ఉంది. అది ఎవరి అకౌంట్ లో ఎవరి హెడ్ లోకి వెళ్తున్నాయో తెలియదు. కానీ ఇక్కడ పార్లల్ గా లోకేష్ గారి ప్రస్తావన అన్నదానికి ఒక హిడెన్ ఎజెండా అనే విషయం కన్నా వాస్తవ ఎజెండా ఒకటి ప్రస్ఫుటంగా కనబడుతుంది. నేను రోహిత్ పవర్ గారు, ఆయన అజిత్ పవర్ గారి యాక్సిడెంట్ మీద కేటగోరికల్ గా ఎస్ బ్లేమ్డ్ పీపుల్ అరౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్మోహన్ రెడ్డి గారిని రాజీనామా కోరుతూ ఇక్కడ లోకల్ ఎవరికైతే సప్లై చేస్తున్నారో కన్సిస్టెంట్ గా హెలికాప్టర్, ముఖ్యంగా తెలుగుదేశం ప్రతినిధులు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాడుతున్న హెలికాప్టర్ కి సంబంధించిన అవసరంలో ఆ ఫ్యూయల్ ఎవాక్యువేట్ చేసింది ఒకటిను. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ లేకపోవడం మీద చాలా అన్ఈవెన్ సిచ్యువేషన్స్ ఆయన అట్రిబ్యూట్ చేస్తూ ఇవి ఖచ్చితంగా హత్యకి దారి తీసిన ఉదంతాల కింద ఎస్టాబ్లిష్ అయిన దగ్గర ఇదే హెలికాప్టర్ లో ఎక్కువగా లోకేష్ గారు పయనిస్తున్నారు. అది మీరు గమనించండి ఫస్ట్. సో దీని మీద ఒక ఇన్సిడెంట్ నెరేట్ చేస్తూ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అంటారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనుకోండి, లేదంటే లోకేష్ గారు నిన్న ట్వీట్ కూడా నేను ఒక మాధ్యమంలో నేను కూడా డిబేట్ చేసినప్పుడు దాన్ని రిట్రేట్ చేస్తూ చెప్పారు. ఎందుకంటే నాకు ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్లు నాకు లేవు, అందుకని చెప్తున్నాను. సో దాన్ని నేను ప్రస్ఫుటించగా చెప్పాను. అది ఏదైతే ఉందో ఆయన ఎంతవరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారో. ఇవాళ మనకి ఈ క్వార్టర్ గ్యారంటీగా ఏవియేషన్ ఎక్స్పెన్సెస్ రిలీజ్ అవుతాయి. దాంట్లో అది అన్ని చంద్రబాబు గారి హెడ్ మీదే ఉన్నాయి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి హెడ్ మీద ఉన్నాయి. అందుకే నాకు తెలిసినంత వరకు స్టేట్ లో ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రులు ఎవరికి హెలికాప్టర్ ఫెసిలిటీ ఎవరికి ఉండదు అదర్ దాన్ చీఫ్ మినిస్టర్. ఇది ఒక స్పెషల్ ప్రివిలేజ్ డిస్కషన్ లో బోత్ చీఫ్ మినిస్టర్ గారి అబ్బాయి అయిన లోకేష్ గారు కేబినెట్ మంత్రి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు కూడా హెలికాప్టర్. ఈ రెండు కొంచెం రేరెస్ట్ ఫినామినాగా కనబడుతుంది. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచరా కాదా అన్నది కేటగిరికల్గా చెప్పాలి. అండ్ మోర్ ఇట్స్ క్వైట్ ఆఫెన్ హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్ అన్నది అది రెగ్యులర్ ఎంఎంటీఎస్ షటిల్ తిరిగినట్టు తిరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరిది ఎట్లా క్లెయిమ్ చేస్తారో తర్వాత నిన్న ఆర్థిక సంస్థకు సంబంధించిన అంశాలు కానీ హెరిటేజ్ కి సంబంధించిన అంశాలు వంశీ గారు చాలా బాగా చెప్పారు. చెన్నై హైకోర్టు బ్రహ్మాండంగా సమన్లు ఇచ్చింది. ఇట్స్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్ అండి. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ కారట్లేదు, 11 మంది వెళ్ళట్లేదు, అలాగే మండలిలో చర్చకి మీరు ఒప్పుకోవట్లేదు. శభాష్. ఇవాళ ఖచ్చితంగా ఒక ఎవిడెన్సెస్ ని అట్రిబ్యూట్ చేస్తూ హెరిటేజ్ మీద నేను మాట్లాడినా లేకపోతే పొరపాటున ఎవరైనా మాట్లాడినా దీని అంతటికీ కోర్టు ఎవిడెన్సెస్ ని గ్యాప్ చేయకుండా శిక్ష అయితే విధించదు కదా. మీరు హెరిటేజ్ గురించి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ అయితే కాదు అది. ఇఫ్ ఇట్ ఇస్ అ గ్యాగ్ ఆర్డర్ డెఫినెట్ గా మేము అందరం గ్యాగ్ ఆర్డర్ కాబట్టి మాట్లాడకూడదు అనొచ్చు. సే ఫర్ ఇన్స్టెంట్ మేము మాట్లాడిన తప్పు ఆ హెరిటేజ్ సంస్థకి డ్యామేజ్ జరుగుతుంది అన్నది అపవాదు. ఇప్పుడు హెరిటేజ్ డ్యామేజ్ చేస్తున్నప్పుడు, డెమరైజెస్ చేసినప్పుడు
ఎందుకు మీరు అలా మాడారు అన్నది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తారు. ఇది సర్ప్రైజింగ్. హైదరాబాద్ హైకోర్టు ఉంది, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో హైకోర్టు ఉంది, కానీ ఇక్కడ మద్రాస్ హైకోర్టు నుంచి మూవ్మెంట్ ఏంటో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు లిస్ట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్న దగ్గర 99% ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఇది రేపొద్దున హైకోర్టు దీనికి పిలిచి సుమోటోగా కేసు తీసుకుని హెరిటేజ్ ని పరిరక్షించే కార్యక్రమంలో వాళ్ళు పిలిచి వీళ్ళందరూ ఏ ప్రాతిపదిక మీద మాడారంటే ఖచ్చితంగా ఇవాళ మీరు వాళ్ళ వెబ్సైట్ లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఎలా ఎస్టాబ్లిష్ చేశారన్నది ఫస్ట్ ప్రశ్న. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ డేటాలోకి వెళ్తే మీకు హెరిటేజ్ కి యాన్సిలరీ యూనిట్స్ కింద ఉన్నాయా లేకపోతే ఎస్టాబ్లిష్డ్ యూనిట్స్ కింద ఉన్నాయా అనేది కేటగిరీలో తెలుస్తుంది. తర్వాత సెబీ లిస్ట్ ఒకటి ఉంది, నేను సెబీ లిస్ట్ వెరిఫై చేశాను. హెరిటేజ్ సంస్థలో ఇందాపూర్ నుంచి ఉన్న అదే ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారో కేటగిరీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ ఎవిడెన్సెస్ ఫ్యాక్ట్స్ అండ్ మోర్ ఓవర్ ఇవాళ హెరిటేజ్ ప్రొడక్ట్స్ మీద మీరు ఏదైనా చూస్తే మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ హిందాపూర్ కంపెనీ అని రాసి ఉంటుంది. మీరు ఏ ప్రోడక్ట్ అని తీసుకోండి అందులో. ఇప్పుడు నెయ్యి కాదు చీజ్ కాదు నెయ్యి, ఇవి చిన్న చిన్న విషయాలండి. అసలు విషయం ఏంటంటే ఇవాళ మీరు మనకంటే అనుభవం లేకపోవచ్చు, కానీ అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద ఆ కెమికల్స్ దేనికి వాడతారో నెక్స్ట్ ఆ లంసం దేనికి వాడతారో మనందరికీ ఆయన ఎక్కువ తెలుసు. కానీ దాన్ని దీంట్లో కలిపారు అన్నది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఈ బై ప్రొడక్ట్స్ కింద వచ్చే వెన్న పాలు మిక్స్ చూస్తే ఆ బై ప్రోడక్ట్ నుంచి తయారు చేసి ఇవి చీజ్లు కానీ లేదంటే నెయ్యి కానీ ఇలాంటివన్నీ బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ రెస్పెక్ట్ మిల్క్ అన్నది ఎక్కడ డివేట్ అవ్వదు. జస్ట్ లైక్ మనం క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ దించుకున్నాం అనుకోండి, ఆ క్రూడ్ ఆయిల్ లో దగ్గర 18 బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఏంటి? ఒకటి పెట్రోలియం, నెక్స్ట్ డీజిల్, నెక్స్ట్ ఏరోప్లేన్ ఆయిల్, అండ్ ఇవన్నీ ఆన్ అగ్రిగేట్ 30, 40, 60 లీటర్స్ పైన వస్తూ ఉంటాయి. ఇది కాక మ్యాంగనీస్, గ్రీజ్ ఇలాంటివన్నీ కూడా బై ప్రొడక్ట్స్ కింద ఉంటాయి. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా బ్యారల్ కాస్ట్ తో పెట్రోలియం ప్రోడక్ట్ తో కానీ డీజిల్ ప్రోడక్ట్ తో కానీ జస్టిఫై అవచ్చు. కానీ యాన్సిలరీ ప్రొడక్ట్స్ కింద ఉన్న రెండింటి కాస్ట్ చూసుకుంటే దట్ ఈస్ ద ప్రాఫిట్ మాడ్యూల్. అంచేత మీరు వాళ్ళు తక్కువ కాస్ట్ కి ఇవ్వగలుగుతున్నారు అన్నది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. తర్వాత ఇంత లంసం మిల్క్ ప్రొడక్షన్ సబ్మిట్ చేసే వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ లేవు సార్. ఈ డైరీ ప్రొడక్ట్స్ లో నిక్కచ్చిగా అవే పాలేద్దాం అన్నది ఊహకందని పరిణామం. సో కానీ ఖచ్చితంగా వీటిల్లో ఈ పాల పొడితోనూ వీటితో తయారు చేసే ఉదంతాలు అందరికీ తెలిసిన విషయం. కానీ దీనికి వచ్చరకల్లా దాన్ని బూమరాంగ్ చేసుకునే విషయంలో హెరిటేజ్ అనే సంస్థ చుట్టూగా జరుగుతున్న రాజకీయ చతురత, ముఖ్యంగా హిందాపూర్, నెక్స్ట్ అక్కడ బోలేబాబా, ఇవన్నీ అనుబంధ సంస్థల కింద వాళ్ళు మెమరాండం ఆర్టికల్స్ లోను ఆ రోజుకి సబ్మిట్ చేసిన అన్ని విషయాల్లోనూ వాళ్ళు కేటగిరీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓవర్ నైట్ పరిణామంలో 17వ నెంబర్ ఉన్న ఇందాపూర్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద ఎస్టాబ్లిష్ చేయడం. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ గా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత దీని అంతటికన్నా ముందు కేరళ ప్రభుత్వం, ఇఫ్ యూ కెన్ రియల్లీ రీకలెక్ట్, 1 lakh పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేసింది. బోలే బాబానే హర్ష ఫ్రెష్ అని కూడా చెప్తున్నారు జగన్ గారు. ఇదే సంబంధించిన విషయంలో వాళ్ళకి 4 పేర్లు మార్చుకుంటూ టెండర్లు వేస్తారు. మీరు తిరుమల ప్రస్థానం కనుక గమనించగలిగితే ఎవ్రీ 6 months కి ఒక టెండర్ కి ఒకరిని కన్ఫర్మ్ చేస్తారు. ప్రధానికి నందిపాల్ ఉంది. వాళ్ళు మీరు చూసుకుంటే కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న నందిపాల్, లేదా మన విజయ డైరీ ఆంధ్రప్రదేశ్, ది కెనాట్ ప్రొడ్యూస్ దట్ మచ్ అన్నది వాళ్ళ కేటగిరీలో 10 మెట్రిక్ టన్నులు ఎంతో సబ్మిట్ చేయగలం, అంతకన్నా ఇవ్వలేము అన్న దగ్గర వీళ్ళకి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ రూపంలో వచ్చినవి ఇవన్నీ చూసుకోండి కావాలండి. ముఖ్యంగా హిందాపూర్ మీద వచ్చే అప్రిహెన్షన్స్ ఏంటంటే, ఇఫ్ యూ రీకలెక్ట్ 2016 లో దీన్ని సస్పెండ్ చేశారు, బ్లాక్ లిస్ట్ పెట్టారు. స్పాన్ ఆఫ్ నో టైం వీళ్ళు రెండో అర్హత సంపాదించుకుని లోపలికి రాను, ఇది కంటిన్యూస్ గాను. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి రాగానే మళ్ళీ ఇందాపూర్ సిద్ధమైపోయింది. సో హెరిటేజ్ అన్న పేరు కాకుండా ఇందాపూర్ త్రూగా చేస్తున్న దాని మీద ఆ ఎయిర్ నీడ్స్ టు బి క్లియర్డ్. నాది కాదన్నది కాదు కదా. ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో కేటగిరీ ఇందాపూర్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ హెరిటేజ్ అనేది కేటగిరీగా ఎస్టాబ్లిష్ చేయాలి. సెబీలో చూస్తే షేర్ హోల్డర్స్, మోస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో హిందూపూర్ కి, హెరిటేజ్ లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మే ఏదో పేరు ఉందండి వాళ్ళ ఇంటి పేరు, ఆ మీద ఎన్నో షేర్స్ ఉన్నాయండి, జాగ్రత్త చూసుకోండి. సో ఇవన్నిటితోనూ ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత. ఎందుకంటే అది నాకు తెలిసి ఒక దగ్గర 3 దశాబ్దాల పైన ఉన్న హెరిటేజ్ సంస్థ. ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ హెరిటేజ్ సంస్థకి మచ్చ కలిగితే ఒక బాధాకరంగానే ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ సినారియోలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్న ఎస్టాబ్లిష్మెంట్స్ లో రిజెక్టెడ్ కంటైనర్స్. ప్రసాద్ గారు నిన్న సుదీర్ఘంగా 3 గంటల సేపు మాట్లాడారు. మాట్లాడే క్రమంలో కొంత హాస్యాన్ని కూడా పండించిన పరిస్థితి కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంచెం తెలుగులో వీక్ అని చెప్పడాన్ని ఏ రకంగా చూడాలంటారు?